హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇందులో మీరు 2 ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తారు. ఈఎంఏ అండ్ ఏఎంఏ ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. 3 minutes టైం ఫ్రేమ్ లో ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలండి దీంట్లో. ఎందుకంటే ఒక ట్రేడ్ అన్నప్పుడు ఒకటే ట్రేడ్ తీసుకోవాలి. ఆ స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ మీద పెట్టాలి. టార్గెట్ అనేది అంతే తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది సక్సెస్ అవుతుంది. ప్లస్ ఇది మంత్లీ పక్కా ప్రాఫిట్ ఇస్తుంది అనమాట. అంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఫాలో అయ్యారు అనుకోండి, మంత్లీ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఇస్తుంది. ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ చేసేటప్పుడు మీరు ప్రతిరోజు ప్రాఫిట్ వస్తుందా లేదని చూడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంత్లీలో చూడాలి. అంటే మంత్లీలో ప్రాఫిట్ ఉందా స్ట్రాటజీ లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఇలా చేస్తే ఈ స్ట్రాటజీ విన్ రేట్ అనేది మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ స్ట్రాటజీ అనేది యూట్యూబ్ లో మీరు ఎక్కడ చూసినా సరే ఇలాంటి స్ట్రాటజీ అనేది మీకు దొరకదు. యూట్యూబ్ లోనే కాదు, మీరు గూగుల్ చేసినా సరే ఇలాంటి స్ట్రాటజీ అనేది దొరకదు. కానీ మన 500 సబ్స్క్రైబర్స్ కోసం, అంటే స్పెషల్ గా వాళ్ళ కోసం అని ఈ స్ట్రాటజీ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్ గా చూడండి. కరెక్ట్ గా చూసి మీరు ఇది చార్ట్ కి అప్లై చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే మంచి ప్రాఫిట్లు అనేవి వస్తాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము బ్యాక్ టెస్ట్ చేద్దాము. స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ చేసి దీన్ని విన్ రేట్ అనేది తెలుసుకుందాం. ఓకేనా అండి? ముందుగా మనము కావాల్సిన ఇండికేటర్స్ అనేవి ఈఎంఏ ఒకటి, ఏఎంఏ అనమాట. ఈఎంఏ అనే టైప్ చేయండి ఇక్కడ, ఈఎంఏ. ఇందులో మీకు ఈఎంఏ అని ఇది తీసుకోదండి. మీరు ఈఎంఏ రిబ్బన్ ఫర్ B1 ఉంటుంది. ఇక్కడ చూసుకొని ఈ నేమ్ ని చార్ట్ కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లో అన్ని టిక్ అయి ఉంటాయండి. ఇవన్నీ టిక్ అయి ఉంటాయి. ఇట్లా డిఫాల్ట్ గా టిక్ అయి ఉంటాయి అనమాట. ఇవన్నీ మీరు అన్టిక్ చేసుకోండి. ఇవన్నీ అన్టిక్ చేసుకున్నాక లాస్ట్ వన్ ఈఎంఏ ప్లాట్ అని లాస్ట్ వన్ ఇది టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈఎంఏ లెంత్ అని లాస్ట్ వన్ 200 పెట్టుకోండి. 200 పెట్టుకొని ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒక ఇండికేటర్ అనేది చార్ట్ లో అప్లై అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ అనేది ఏఎంఏ, అడాప్టివ్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ ఉంది కానీ ఈ ఇండికేటర్ అనేది ఏఎంఏ ఇండికేటర్ అనేది అప్లై చేయండి చార్ట్ కి. చార్ట్ కి అప్లై చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ లెంత్ అనేది 50 పెట్టుకోండి. ఫాస్ట్ ఈఎంఐ అనేది 2 పెట్టుకోండి. స్లో ఈఎంఐ అనేది 30 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనము 3 minutes చార్ట్ లో ఉన్నాము. మనము ఎక్కడి నుంచి అయినా సరే ఒక మంత్ ముందటి నుంచి మనము బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, February 1st కి వచ్చినాము. ఫస్ట్ ఇక్కడ కింద మీకు 200 EMI అనేది గ్రీన్ చూపించాలి. తర్వాత ఏఎంఏ అనేది గ్రీన్ చూపించాలి. అప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మన ఎంట్రీ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ పైన. స్టాప్ లాస్ అనేది ఎప్పుడైనా సరే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉంది అనుకోండి, 160 పాయింట్స్ ఉంది అనుకో, దీంట్లో సగం తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఇందులో సగం 80 పాయింట్స్ అనేవి అట్లా తీసుకోవాలి. తీసుకొని మన టార్గెట్ అనేది ఇక్కడ 100 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనమాట. ఈ రోజు అనేది స్ట్రాటజీ అనేది స్టాప్ లాస్ కొట్టలేదండి. ఫస్ట్ అనేది హిట్ అయింది. డేలో ఓన్లీ 1 trade చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే స్టాప్ లాస్ టార్గెట్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదండి, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 160-180 పాయింట్స్ ఉంటుంది. ఇంత పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు దాంట్లో సగం అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనము ట్రేడ్ అనేది ఎంటర్ కావాలన్నమాట. నెక్స్ట్ డే చూద్దాము. నెక్స్ట్ డే అనేది చూడండి, ఎంట్రీ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే ఏఎంఏ అనేది రెడ్ ఉంది, మన ఈఎంఐ అనేది రెడ్ ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాము. తీసుకొని ఇక్కడ 100 పాయింట్స్ అనేది టార్గెట్ పెట్టుకుంటాము. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ డే చూద్దామండి. ఇక్కడ ఈఎంఐ అనేది మనకు గ్రీన్ అనేది చూపిస్తుంది అండి. ఇక్కడ ఏఎంఐ అనేది గ్రీన్ అనేది చూపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని టార్గెట్ అనేది 100 పాయింట్స్ తీసుకుంటాను. ఇక్కడ మీరు ఎక్కడ ఎంట్రీ కావాలనేది డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ మీకు ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి, ఈ క్యాండిల్ మీద ఎంట్రీ కావాలా, ఈ క్యాండిల్ మీద ఎంట్రీ కావాలా, ఈ క్యాండిల్ మీద ఎంట్రీ కావాలా. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా చెప్తాను మంచిది. కానీ చిన్న చిన్న పాయింట్స్ అంటే మీకు ఎట్లా అంటే, ఇప్పుడు ఇది కన్సల్టేషన్ జోన్ ఇది. కాబట్టి మీరు ఈ కన్సల్టేషన్ జోన్ లా ఎప్పుడైతే బ్రేక్ అవుతుంది, ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఉంది, ఈ ఫస్ట్ క్యాండిల్ లోపలనే మనం ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇది క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అప్పటి వరకు మనము ట్రేడ్ అనేది చేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఏఎంఐ అనేది గ్రీన్ లో ఉంది, 200 EMI అనేది గ్రీన్ లో ఉంది. ఇంకా ప్లస్ ఇక్కడ మనకు కన్సల్టేషన్ జోన్ ఉంది. ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే హ్యూజ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది వస్తుంది అనమాట. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలియకపోతే నా ఛానల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రొఫెషనల్ ఎలా గీయాలనేది ఒక వీడియో అనేది చేసి పెట్టానండి. దాంట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ డే చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ లోనే ఉంది. ఇక్కడ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం. లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది కింద ఉంటుంది. టార్గెట్ అనేది 100 పాయింట్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ డే చూద్దామండి. ఇక్కడ చూడండి, మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుందండి. కానీ మన స్టాప్ లాస్ అనేది కొట్టేసిందండి. ఇది ఒకవేళ మీరు పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటే 100 పాయింట్స్ అనేది వచ్చింది అనమాట. అంటే
కొంచెం కిందికి పెట్టుకుని ఉంటే 100 పాయింట్స్ అనేది వచ్చింది. సరే ఇది స్టాప్ లాస్ లాగానే కన్సిడర్ అనేది చేద్దాం మనము. స్టాప్ లాస్ అనేది ఇక్కడ కొట్టింది. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మన ఇండికేటర్ అనేది బై సిగ్నల్ ఇచ్చిందండి. ఇక్కడ కింద ఈఎంఐ అనేది బై సిగ్నల్ ఇచ్చింది. ఈఎంఐ అనేది గ్రీన్ లో ఉంది, ప్లస్ ఏఎంఐ అనేది గ్రీన్ లో ఉంది. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇది స్టాప్ లాస్ ఎంత ఉందో చూసుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకుని 100 పాయింట్స్ అనేది టార్గెట్ పెట్టుకోవాలి. మాకు స్టాప్ లాస్ కొట్టలేదండి, 100 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది ఇచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పాను కదండి. ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ అనేది రెడ్ ఉంది, ఇక్కడ ఏఎంఐ అనేది రెడ్ లో ఉంది. కానీ ఫస్ట్ క్యాండిల్ అనేది మీకు రెడ్ వచ్చింది, తర్వాత మధ్యలోనే క్యాండిల్స్ అనేటివి ఆడుతున్నాయి అనమాట. ఇది ఒకటి జోన్. ఈ జోన్ బ్రేక్ అయితే ఎప్పుడైనా సరే ఈ జోన్ బ్రేక్ కాగానే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. మీకు ఇక్కడ ఎంట్రీ రాలేదు, ఇది బ్రేక్ అయింది కానీ ఇక్కడ ఎంట్రీ అనేది రాలేదు, కానీ ఇక్కడ ఎంట్రీ అనేది వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మీకు 100 పాయింట్స్ అనేది ఈజీగా వచ్చింది. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూడండి మీకు పైన రెడ్ ఉంది ఏఎంఐ అనేది. ఇక్కడ మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మా టార్గెట్ 100 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. మా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే చూద్దామండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ డే అనేది ఈఎంఐ అనేది రెడ్ ఉంది, ఏఎంఐ అనేది రెడ్ ఉంది, రెడ్ వచ్చింది సిగ్నల్. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాము. టార్గెట్ అనేది 100 పాయింట్స్ అనేది పెట్టుకుంటాము. ఇలా మనము ప్రతిరోజు అనేది ట్రేడ్ అనేది ఆపర్చునిటీ వస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవుతూ మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఈ స్ట్రాటజీ అనేది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. ఇది బిగినర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మన ట్రేడింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ ట్రేడ్ అనేది చేయాలి. చూడండి ప్రతి రోజు టార్గెట్ అనేది మాక్సిమం హిట్ అయిందండి. చూడండి ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పాను. సేమ్ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. టార్గెట్ అనేది మాక్సిమం హిట్ అయింది అనమాట. ప్రీవియస్ వీడియోలో చాలా మంది చెప్పారండి నాకు, సార్ మీరు చాలా స్పీడ్ గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పండి మాకు అర్థం కావట్లేదని. స్ట్రాటజీ అనేది ఇప్పుడు స్లోగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా స్పీడ్ గా అనిపిస్తే కింద నాకు కామెంట్ చేసి చెప్పండి, దాన్ని ఇంకా నేను తగ్గించడానికి ట్రై చేస్తాను, అంటే ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి. ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటూ 50 లైక్స్ అనేది టార్గెట్ అనేది పెడుతున్నాను అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.